ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుందా? అదే అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే. ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంకేతాలు ఇచ్చారు. ఇక ఓటర్ల జాబితా తయారీ నుంచి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వరకు కసరత్తును ముమ్మరం చేయాలంటూ ఆదేశించారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 3న వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటి జాబితా ఆధారంగా ఓటర్ లిస్ట్ రూపకల్పన చేయాలన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపల్ రోల్స్ ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్ల ఖరారుకు ఓటర్ల జాబితాలే ప్రమాణికం కానున్నాయి. ఎస్ఈసీ ఆదేశాలతో ఆగస్టు 17వ తేదీన గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 3న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ల ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. మేయర్, చైర్పర్సన్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల ఖరారుకు ఈ ఓటర్ల జాబితాలే ప్రామాణికం మారనున్నాయి. మున్సిపల్ కమిషనర్లు, జీవీఎంసీ జోనల్ కమిషనర్లకు ఓటర్ల జాబితాల బాధ్యతలు అప్పగించారు. మరోవైపు 123 మున్సిపాలిటీల్లో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో ఇప్పటికే 4 కేసులు పరిష్కారమయ్యాయని, మిగిలిన కేసులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. గత వారమే ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో ఈవీఎంలు వాడాలా లేదా బ్యాలెట్ బాక్సులు వినియోగించాలా అనే అంశంపై చర్చించారు. జనాభా అనుగుణంగా వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించామన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్. 13,359 పంచాయతీల్లో ఎన్నికలపై చర్చించామన్నారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే. రిజర్వేషన్ల అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక మరోసారి కీలక భేటీ జరగనుందని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే 6 నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల సమరం జరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఎన్నికల కమిషన్ వేగాన్ని పెంచింది. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా ఎస్ఈసీ సమావేశమయ్యే అవకాశం ఉంది.